హనుమంతుడి బాల్యం. ఒకానొకప్పుడు ఒక వానర బాలుడు ఉండేవాడు. అతడికి మారుతి అని పేరు. అతను భారతదేశానికి చెందినవాడు. అతని తండ్రి వాయుదేవుడు. అతని తల్లి వానరములలో రాకుమారి. మారుతి చిన్నవాడైనప్పటికీ మహాధైర్యశాలి, ఇంకా ఎన్నో మంత్రశక్తులు కలిగినవాడు. ఆ చిన్ని మారుతియే హనుమంతుడు. చిన్నతనం నుంచి కూడా హనుమంతుడు మహాతుంటరి, ఇంకా ఎదుటి వాళ్ళని అల్లరిపెట్టి సంతోషించేవాడు. ఒకరోజు తన తల్లితో ఒక లోయలో కూర్చున్నాడు. ఆ ప్రదేశమంతా పూలతో నిండి ఉంది. సూర్యకిరణాలు వెచ్చగా ఒంటికి తాకుతున్నాయి. హనుమంతుడు ఆకాశంలో సూర్యుణ్ణి చూశాడు. వానర బాలుడు సూర్యుణ్ణి చూసి, అందమైన బంగారపు ఛాయలో ప్రకాశిస్తున్న ఆ సూర్యుడు నా సొంతమైతే నేను పట్టుకుని ఆడుకోవచ్చును కదా అని తల్లితో అన్నాడు. అలా అన్న వెంటనే ఆ వానర బాలుడు ఆకాశానికి ఎగిరి సూర్యుని చేతిలోనికి తీసుకుని పైకి కిందికి విసురుతూ బంతిలాగా ఆడుకుంటున్నాడు. సూర్యుడికి ఇది నచ్చలేదు. విచారం కలిగింది. మెల్లగా నీరసించిపోతున్నాడు. ఈలోగా ఇంద్రుడు ఆయన ఏనుగుపై వెళుతూ కనిపించాడు. సూర్యుడు గట్టిగా, సహాయం చేయి ఇంద్ర, ఈ తుంటరి వానర బాలుడు ఏం చేస్తున్నాడో చూడు అని అరిచాడు. తన్ని రక్షించమని వేడుకున్నాడు. ఇంద్రుడు ఆ అరుపులు విని కిందికి చూశాడు. సూర్యదేవుడు సహాయం కోసమని అరుస్తున్నాడు. ఇంద్రుడికి మారుతి మీద చాలా కోపం కలిగింది. ఇంద్రుడు తన మంత్రశక్తితో ఆకాశంలో ఉరుములను మెరుపులను సృష్టించి ఆకాశాన్ని కారు మేఘాలతో కప్పివేశాడు. అంతా చీకటిగా మారిపోయింది. ఇంద్రుడు హనుమంతునితో, సూర్యుణ్ణి తీసిన చోటనే పెట్టిరా అని గట్టిగా అరిచాడు. కాని హనుమంతుడు పెట్టను అని అరిచాడు. హనుమంతుడి నుంచి ఈ జవాబును ఆశించిన ఇంద్రుడికి కోపం వచ్చి తన తెల్లటి మెరుపుతో హనుమంతుడికి ఒక్క దెబ్బ కొట్టాడు. హనుమంతుడు భూమిపై పడిపోయాడు. భూమిపై పడ్డ హనుమంతుడు అచేతనంగా ఉండిపోయాడు. వజ్రాయుధ తాకిడికి హనుమంతుడికి గడ్డంపై గాయం ఏర్పడింది. అదే సమయంలో భూమిపై తిరుగుతున్న వాయుదేవునికి తన కుమారుడికి ఏదో అపాయం కలిగినట్లనిపించి ఆ లోయకు పోయి చూశాడు. అక్కడ భూమిపై అచేతనంగా పడి ఉన్న తన కుమారుడు కనిపించాడు. ఆశ్చర్యపోయిన వాయుదేవుడు తేరుకుని, నా కొడుకును ఎవరిలా చేసింది అని గట్టిగా అరిచాడు. వాయుదేవుడు కోపంతో ఊగిపోయాడు. పెద్ద పెద్ద గాలులతో తుఫానులు సంభవించాయి. ఒక్కసారిగా వాతావరణం ప్రశాంతంగా మారిపోయి గాలి స్తంభించిపోయింది. వాయుదేవుడు, నా కుమారుడు ఊపిరి పీల్చే వరకు నేను గాలిని స్తంభింపచేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఇది విన్న ఇంద్రుడు చాలా భయపడ్డాడు. గాలి లేక మనుషులు, జంతువులు, చెట్లు, చేమలు అన్నీ నిస్సత్తువుగా అయిపోయి నిలబడలేక పడిపోయి చనిపోవటం జరిగింది.
పీల్చేందుకు గాలి లేక ప్రకృతి అంతా అల్లకల్లోలం అయి ప్రాణులన్నింటికీ రక్షణ కరువయ్యింది. వరుణదేవుడైన ఇంద్రుడు విషయాన్ని గ్రహించి, కోపం చాలా చెడ్డది, నేను కోపగించుకోనట్టయితే ఇలా జరిగి ఉండేది కాదు అని విచారించి వాయుదేవుణ్ణి క్షమించమని అడుగుదామని బయలుదేరాడు. వాయుదేవుడు హనుమంతుణ్ణి చేతిలోనికి తీసుకుని ఊపసాగాడు. అప్పుడు ఇంద్రుడు మిగిలిన దేవతలందర్నీ పిలిచి సభను ఏర్పాటు చేసి వాయుదేవుణ్ణి ప్రార్థిద్దామని నిర్ణయించుకున్నాడు. అందరూ అందుకు ఒప్పుకున్నారు. కాని వాయుదేవుడు మాత్రం తన హనుమంతుడు ఊపిరి పీల్చే వరకు ససేమిరా అన్నాడు. దేవతలందరూ ఆ వానర బాలుని బతికించాలని ప్రయత్నించారు. వాళ్ళందరూ అతనికి ఒక వరం కూడా ఇవ్వాలని అనుకున్నారు. అతను పెద్దయ్యాక అతనికి అనేక మంత్రశక్తులు కలుగుతాయన్నారు. అతనికి ఎంత పెద్ద రూపం కావాలంటే అంత పెద్దగా, ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా, అతని తోక కూడా పెద్దగా కాని చిన్నగా కాని అతను కోరుకున్నట్టుగా ఆకాశంలో ఎంత ఎత్తుకైనా ఎగిరే శక్తి ప్రసాదించారు. ఇంద్రుడు ఇంకా ఇలా అన్నాడు, ఉరుములు కాని మెరుపులు కాని అతనికి ఎటువంటి ఆపదను కలిగించవు. సూర్యదేవుడు కూడా అగ్ని అతని దగ్గరికి రాదు అని హామీ ఇచ్చాడు. అతనికి నాయకత్వ లక్షణాలను కూడా ప్రసాదించాడు. వానర సైన్యానికి నాయకుణ్ణి చేశాడు. ఇంకా ఈ బాలుడు అతను కోరుకున్నంతకాలం జీవించగలడు అని కూడా దేవతలు వరాన్ని ప్రసాదించారు. ఈ మాటలు విన్న హనుమంతుడి తండ్రికి చాలా సంతోషం కలిగింది. ఇచ్చిన మాట ప్రకారం అతడు గాలిని ప్రసరింపచేశాడు. వాడి చనిపోయిన చెట్లు, చేమలు, జంతువులు, మానవులు అందరూ తిరిగి జీవం పొందారు. అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. తండ్రి ఒడి నుంచి అప్పుడే నిద్రలేచినట్టు హనుమంతుడు మళ్లీ ఎప్పట్లాగా ఎగిరి గంతులేసే చలాకీ బాలుళ్లా అయిపోయాడు. పెరిగి పెద్దైన హనుమంతుడు తిరుగులేనివాడిగా ఎదిగిపోయాడు. రాజుకి వేటంటే ఎంతో ఇష్టం.